జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో ఈ రకంగా నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి తేషు సర్వేషు దుర్గేషు సరస్సు చ సరిత్సు చ, సకల ప్రదేశాలలో, సరస్సులలో, నదీ ప్రాంతాలలో రావణ సహ వైదేహ్య మార్గితవ్య తతస్తతః, అంతటా రావణ నివాసం కోసం వెతకండి, సీతమ్మ కోసం వెతకండి. ఓ వీరులారా, అక్కడి ఆ రెండు పర్వతాల మధ్యలో ఒక మహర్షి ఉంటాడు. ఆయన పేరు మేరు సావర్ణి, బ్రహ్మణ సమః. ఆయన బ్రహ్మతో సమానమైనటువంటి ఋషి. మీరు ప్రణమ్య శిరసా భూమౌ, ఆ మహర్షికి సాష్టాంగ నమస్కారము చేసి మీ తలలను నేలకు అంటిస్తూ ప్రణామము చేసి ప్రవృత్తిం మైథిలీం ప్రతి, సీతమ్మ ఉనికిని గురించి అడగండి, సీతమ్మ జాడను గురించి అడగండి. ఓ వీరులారా, మీరంతా చాలా జాగ్రత్తగా అంతటా వెతుకుతూ సీతమ్మను వెతికి 1 నెల లోపల వెనక్కి రావాలి. నెల దాటితే వధ్యో భవేన్మమ, మరణదండన విధిస్తా. ఓ వీరులారా, నా మామగారు సుషేనుడు మీతో ఉంటాడు. మా మామగారు చాలా గొప్పవారు, అందరికీ ఆదరణీయుడు. వీరిని ముందు పెట్టుకొని మీరంతా పశ్యధ్వం పశ్చిమాం దిశం, పశ్చిమ దిక్కున సీతమ్మ కోసం వెతకండి. సీతమ్మను కనిపెడితే కృతకృత్యా భవిష్యామః, మనమంతా కూడా కృతార్థులమైనట్టే. ఓ వీరులారా, నేను చెప్పినట్టే కాకుండా అక్కడక్కడి పరిస్థితులను బట్టి మీరు కూడా సీతమ్మను వెతకటములో ఎప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు చేసుకుంటూ ఉండొచ్చు అని సుగ్రీవుడు ఆజ్ఞాపించగానే సుషేనాదులందరూ కూడా బయలుదేరుతూ ఉన్నారు. ఇక సుగ్రీవుడు ఆ తర్వాత శతవలి అనే ఒక వానర వీరుడిని పిలిచి ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ శతవలి, నువ్వు నీ మంత్రులతో 1,00,000 మంది వానర వీరులతో ఉత్తరం వైపు వెళ్ళు. అంతటా సీతమ్మ కోసం వెతుకు. శ్రీరామునికి సంతోషాన్ని కలిగించే ఈ పని చేస్తే రుణాన్ముక్త భవిష్యామః, మనమంతా రుణ విముక్తులమైనట్టే. ఓ శతవలి, అంతేకాకుండా శ్రీరామచంద్రుడి కోసం మనము ఈ పని చేసి పెడితే సఫలం జీవితం భవేత్, మన జన్మ సఫలమైనట్టే. ఓ శతవలి, ఈ రామచంద్రుడు అయం హి సర్వభూతానాం మాన్యస్తు నరసత్తమః, కేవలం మానవులకే కాదు సకల ప్రాణులందరికీ కూడా ఈ రామభద్రుడు మాననీయుడయ్యా. విశేషించి మనమంటే శ్రీరామచంద్రుడికి చాలా ఇష్టం. అందుకని ఓ శతవలి, నువ్వు నీ మంత్రులతో, నీ వానర వీరులతో సీతాన్వేషణ కోసమని ఉత్తరం వైపు వెళ్ళు. అక్కడ ఉండేటటువంటి మ్లేచ్ఛ, పులింద, శూరసేన, ప్రస్థల, భరత, కురు, మద్రక, కాంభోజ, యవన, శక, అరట్టక, బాహ్లీక, ఋషిక, పౌరవ, టంకన, చీన, పరమచీన, నిహార, దరద దేశాలలో, హిమవత్ పర్వత ప్రాంత ప్రదేశాలలో, వనాలలో, దుర్గాలలో, నదీ ప్రాంతాలలో పునః అన్వీక్ష్య, సీతమ్మ కోసమని అన్వేషించండి. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.